2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మరో సంచలన విషయం తెరపైకొచ్చింది. అదే పాకిస్తాన్ అణుబాంబు పరీక్షలు చేస్తుందేమోననే చర్చ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. ఈ అణు పరీక్షల వల్లే పాకిస్తాన్లో 13 రోజుల్లో 5 సార్లు భూ ప్రకంపనలు సంభవించాయనేది కొందరి వాదన. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధాటికి పాకిస్తాన్లోని న్యూక్లియర్ బేస్ కూడా దెబ్బతిందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇండియా పాక్ మధ్య టెన్షన్ వాతావరణం ఉన్న సమయంలోనే 4.6 తీవ్రతతో పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. అంతేకాదు భూకంప కేంద్రం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పంజాబ్ ప్రావిన్స్లోనే ఉందని సెంటర్ ఫర్ సిస్మాలజీ ఎన్సీఎస్ గుర్తించింది. దీంతో పాక్ అణు పరీక్షలు చేస్తుందనే ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. 3 రోజుల వ్యవధిలోనే భూమి మూడోసారి కంపించడం ఈ అనుమానాలకు తావిస్తోంది. ఇక ఇదిలా ఉండగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాటికి పాకిస్తాన్లో న్యూక్లియర్ బేస్ కూడా దెబ్బతిందని వార్తలొచ్చాయి. పాకిస్తాన్ తన అణు వార్ హెడ్లను పంజాబ్ ప్రావిన్స్ లోని సర్గోదా జిల్లాలోని కిరాణా కొండల్లో దాచిందని దశాబ్దాల క్రితం వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఆపరేషన్ సింధూర్ పేరిట భారత వాయుసేన ఇక్కడ కూడా కొన్ని క్షిపణులు బాంబులను పడేసిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ కొండల్లో పేలులు వినిపించాయని, కనిపించాయంటూ కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. రక్షణ శాఖ పరిధిలోని అణు విభాగానికి సంబంధించిన స్థావరం ఈ కొండలో ఉందని తెలుస్తోంది. ఇక ఆపరేషన్ సింధూర్ లో భాగంగా భారత వైమానిక దళం జరిపిన ఎయిర్ స్ట్రైక్స్ లో పాకిస్తాన్ లోని సర్గోదాలో స్టోర్ చేసిన అణ్వాయుధాలు ధ్వంసమైనట్లు సమాచారం. సర్గోదా ఎయిర్ బేస్ కు రోడ్డు మార్గంలో కిరాణా హిల్స్ కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. కుషాబ్ అణు కేంద్రానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. అణ్వాయుధంలో వాడే ప్లూటోనియం తయారీ కోసం 4 భారజాల రియాక్టర్లు కుషాబ్ లో పనిచేస్తున్నట్లు 3 నెలల క్రితం వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ నివేదించింది. 68 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఆ కొండ ప్రాంతంలో 39 కిలోమీటర్ల పరిధిని మిలిటరీ జోన్ గా పాక్ ఏనాడు ప్రకటించింది. ఇక్కడ బహుళ అంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇక్కడ స్పెషల్ వర్క్స్ శాఖ 10 సొరంగాలను తవ్వింది. పొరపాటున లోపలికి పేలుళ్లు జరిపినా సమీప జనావాసాల్లో ప్రాణ నష్టం జరగకుండా సొరంగాల గోడలను అత్యంత మందంగా నిర్మించారని భారత ఆర్మీలో రిటైర్డ్ కల్నల్ వినాయక్ భట్ 8 ఏళ్ల క్రితం ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక న్యూక్లియర్ వార్ హెడ్స్ విషయానికి వస్తే మన దగ్గర ప్రస్తుతం 180 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 170 వార్ హెడ్స్ ఉండటం గమనార్హం. ఇండియా నేలపై నుంచి ప్రయోగించగల అగ్ని-3 బాలిస్టిక్ మిసైల్ రేంజ్ 2000 మైళ్లు, దాదాపు 3219 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్ ని కొట్టగలదు. రష్యాతో కలిసి రూపొందించిన బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్స్ ని 3 చోట్ల నుంచి ప్రయోగించొచ్చు. న్యూక్లియర్ బాంబులని వదిలే విధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలను మార్చారు. వీటితో పాటుగా 6000 టన్నుల కెపాసిటీతో అరిహంత్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ ని పూర్తిగా మన సైంటిస్టులే తయారు చేశారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో మరో సంచలన విషయం తెరపైకొచ్చింది. అదే పాకిస్తాన్ అణుబాంబు పరీక్షలు చేస్తుందేమోననే చర్చ సోషల్ మీడియాలో జోరుగా నడుస్తోంది. ఈ అణు పరీక్షల వల్లే పాకిస్తాన్లో 13 రోజుల్లో 5 సార్లు భూ ప్రకంపనలు సంభవించాయనేది కొందరి వాదన. అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధాటికి పాకిస్తాన్లోని న్యూక్లియర్ బేస్ కూడా దెబ్బతిందని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇండియా పాక్ మధ్య టెన్షన్ వాతావరణం ఉన్న సమయంలోనే 4.6 తీవ్రతతో పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. అంతేకాదు భూకంప కేంద్రం కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పంజాబ్ ప్రావిన్స్ లోనే ఉందని సెంటర్ ఫర్ సిస్మాలజీ ఎన్సీఎస్ గుర్తించింది. దీంతో పాక్ అణు పరీక్షలు చేస్తుందనే ప్రచారానికి మరింత బలం చేకూరినట్లయింది. 3 రోజుల వ్యవధిలోనే భూమి మూడోసారి కంపించడం ఈ అనుమానాలకు తావిస్తోంది. ఇక ఇదిలా ఉండగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాటికి పాకిస్తాన్లో న్యూక్లియర్ బేస్ కూడా దెబ్బతిందని వార్తలొచ్చాయి. పాకిస్తాన్ తన అణు వార్ హెడ్లను పంజాబ్ ప్రావిన్స్ లోని సర్గోదా జిల్లాలోని కిరాణా కొండల్లో దాచిందని దశాబ్దాల క్రితం వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఆపరేషన్ సింధూర్ పేరిట భారత వాయుసేన ఇక్కడ కూడా కొన్ని క్షిపణులు బాంబులను పడేసిందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ కొండల్లో పేలులు వినిపించాయని, కనిపించాయంటూ కొన్ని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. రక్షణ శాఖ పరిధిలోని అణు విభాగానికి సంబంధించిన స్థావరం ఈ కొండలో ఉందని తెలుస్తోంది.
ఇక ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత వైమానిక దళం జరిపిన ఎయిర్ స్ట్రైక్స్ లో పాకిస్తాన్లోని సర్గోదాలో స్టోర్ చేసిన అణ్వాయుధాలు ధ్వంసమైనట్లు సమాచారం. సర్గోదా ఎయిర్ బేస్ కు రోడ్డు మార్గంలో కిరాణా హిల్స్ కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. కుషాబ్ అణు కేంద్రానికి 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. అణ్వాయుధంలో వాడే ప్లూటోనియం తయారీ కోసం 4 భారజాల రియాక్టర్లు కుషాబ్ లో పనిచేస్తున్నట్లు 3 నెలల క్రితం వరల్డ్ న్యూక్లియర్ అసోసియేషన్ నివేదించింది. 68 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ఆ కొండ ప్రాంతంలో 39 కిలోమీటర్ల పరిధిని మిలిటరీ జోన్ గా పాక్ ఏనాడు ప్రకటించింది. ఇక్కడ బహుళ అంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇక్కడ స్పెషల్ వర్క్స్ శాఖ 10 సొరంగాలను తవ్వింది. పొరపాటున లోపలికి పేలుళ్లు జరిపిన సమీప జనావాసాల్లో ప్రాణ నష్టం జరగకుండా సొరంగాల గోడలను అత్యంత మందంగా నిర్మించారని భారత ఆర్మీలో రిటైర్డ్ కల్నల్ వినాయక్ భట్ 8 ఏళ్ల క్రితం ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక న్యూక్లియర్ వార్ హెడ్స్ విషయానికి వస్తే మన దగ్గర ప్రస్తుతం 180 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయి. పాకిస్తాన్ దగ్గర 170 వార్ హెడ్స్ ఉండటం గమనార్హం. ఇండియా నేలపై నుంచి ప్రయోగించగల అగ్ని-3 బాలిస్టిక్ మిసైల్ రేంజ్ 2000 మైళ్లు, దాదాపు 3219 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్ ని కొట్టగలదు. రష్యాతో కలిసి రూపొందించిన బ్రహ్మోస్ క్రూయిజ్ మిసైల్స్ ని 3 చోట్ల నుంచి ప్రయోగించొచ్చు. న్యూక్లియర్ బాంబులని వదిలే విధంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాలను మార్చారు. వీటితో పాటుగా 6000 టన్నుల కెపాసిటీతో అరిహంత్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ ని పూర్తిగా మన సైంటిస్టులే తయారు చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.